ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయుల సహకారాన్ని గుర్తించడానికి భారత ప్రభుత్వం జనవరి 9న ప్రతి ఏటా జరుపుకుంటున్న ప్రత్యేకమైన వేడుక. మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి ముంబైకి తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవం జరుపుతారు. భారతీయుల కృషికి గుర్తింపు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను మరియు దేశానికి అందించిన సేవలను గుర్తించడం. భారతదేశ అభివృద్ధికి సహకారం. ప్రవాస భారతీయుల మేధస్సు, పెట్టుబడులు, సాంకేతికత మరియు శక్తిని భారతదేశ అభివృద్ధికి ఉపయోగించడం. ప్రపంచ భారతీయుల వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసి వారందరికీ ఒకే వేదికను కల్పించడం. విదేశీ పెట్టుబడులు. ప్రవాస భారతీయులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడం. భారతీయ సంస్కృతి ప్రచారం. విదేశాల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు మరియు సంపదను ప్రోత్సహించడం. పురస్కారాలు. ప్రవాస భారతీయులు భారతదేశానికి అందించిన విశేష సేవలను గుర్తించి వారికి పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలు మరియు సాంకేతికత మార్పిడి గుర్తించి చర్చించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2003లో మొదటి ప్రవాస భారతీయ దివస్ నిర్వహించి దీనిని ప్రధానంగా ప్రవాస భారతీయుల సేవలను గుర్తించేందుకు మరియు వారితో భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేసిన ముఖ్య అతిథులు. 2003లో సర్ అనురుద్ జుగ్నాథ్ మారిషస్ ప్రధాని, 2004లో భారత జగదేవ్ గయానా అధ్యక్షుడు, 2005లో జూల్స్ అదినామా సూరినామా వైస్ ప్రెసిడెంట్, 2006లో అహ్మద్ ఖత్రడా దక్షిణాఫ్రికా రాజకీయ నేత, 2007లో ఎస్ జయకుమార్ సింగపూర్ ఉప ప్రధానమంత్రి, 2008లో రామ్ గులాం మారిషస్ ప్రధాని, 2023లో ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడు, 2025లో క్రిస్టినా కార్లో కంగాలు ట్రినిడాడో టొబాగో ప్రెసిడెంట్. ఈ అవార్డులు దేశానికి సేవలు అందించిన ప్రవాస భారతీయులను గౌరవించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ దినోత్సవం భారతీయ సంస్కృతి, ఆత్మ గౌరవం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా నిలుస్తుంది.